తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ నెల 21 నుండి 24 వరకు జరిగింది. మహాజాతర ఆరంభంలోని మొదటి వారం గుడిమెలిగ పండుగతో గుడిని శుద్ధి కార్యక్రమాలు చేసి జాతరకు అంకురార్పణ చేశారు. మరుసటి వారం మండమెలిగే పండుగతో సమ్మక్క గుడిలోనే సమ్మక్క పూజా సామాగ్రిని శుద్ధి చేసి రహస్య పూజలు నిర్వహించడంతో నాటి నుండి వనదేవతలకు మొక్కులు చెల్లించేందుకు భక్తులు పోటెత్తారు. బుధవారం తిరుగువారం పండుగ. మరి ఉదయాన్నే మన బొడ్రాయి నుండి ఆడపడుచులు అన్నదమ్ముళ్ళు మా గిరిజన సాంప్రదాయపరంగా మా పూజారులందరూ కుటుంబ సభ్యులతోటి ప్రత్యేక పూజలు నిర్వహించి సమ్మక్క తల్లి అయినటువంటి గర్భగుడి పూజా మందిరం రావడం జరిగింది. మరి పూజా మందిరంలో ముగ్గులు వేసి ఆ పూజా సామగ్రాన్ని శుద్ధి చేసి భద్రపరచడం జరిగింది. మరి భద్రపరుస్తూ ఈ రోజుతోటి ఈ మహాఘట్టం ముగిసిందిగా భావిస్తున్నాం. అలాగే ఈ మహాఘట్టంలో దాదాపు 2 కోట్ల మంది భక్తులు మరి మేడారం వచ్చి తల్లి దీవెనలు పొందారు. మళ్ళీ 2 సంవత్సరాల వరకు వారి యొక్క దీవెనలు ఆశీస్సులు ఉంటాయని తెలియజేస్తూ మరి ఈ రోజుతోటి ఈ 2024 జాతర మహాఘట్టం ముగిసిందిగా భావిస్తున్నాం. అమ్మవార్లకు పొద్దువాలేసి మేము మా ఇంట్లో ఆడపడుచులు మా ఇల్లు శుద్ధి చేసుకున్న తర్వాత అమ్మవారి పూజ మందిరానికి వచ్చి అమ్మవారి పూజ మందిరాన్ని శుద్ధి అంటే అమ్మవారి గద్దెల ఇంట్లో ఉంటాయి కదా, వాళ్ళకి మలికిన తర్వాత దాన్ని ఆడపడుచులను తీసుకొచ్చి ఐదుగురు ఆడపడుచులను తీసుకొచ్చి అమ్మవారికి ముగ్గులు వేసిన తర్వాత అమ్మవారికి కట్టుకున్న వస్తువులు శుద్ధి చేసి పైన పెడతాం. ఆ టైం రామకులైనా కానీ పూజలైనా కానీ అమ్మవారికి ఈరోజు మొక్కు చెల్లించుకోవడం జరుగుతుంది. మామూలు అమ్మవారి అట్లా నిండు అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది.